న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎర్ర గార్డెన్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే గొల్లపల్లి కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై ఎమ్మెల్యేకు శాలువలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎర్ర గార్డెన్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే గొల్లపల్లి కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై ఎమ్మెల్యేకు శాలువలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సరే సార్ సరే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇలా చూడండి ఒకసారి. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇలా చూడండి ఒకసారి. ఓకే సార్ ఓకే ఈ కవర్ కూడా తీసారా? ఈ పక్క వచ్చేయండి. సరే ఇలాగండి సార్. సార్ నేను దగ్గర చెప్పాను. ఓకే సార్ ఓకే సార్ సైన్ అవట్లేదు. సార్ ఒక బ్యాగ్ కూర్చొని చెప్తున్నా. అందరూ ఒకసారి ప్లేట్ తీసుకొస్తాను.
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అయినవిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఏడాది అంతా శుభం జరగాలని స్వామివారిని వేడుకున్నామని, ప్రతి నూతన సంవత్సరం తొలి రోజున ఆనవాయితీ వస్తున్నామని భక్తులు తెలిపారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అయినవిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఏడాది అంతా శుభం జరగాలని స్వామివారిని వేడుకున్నామని, ప్రతి నూతన సంవత్సరం తొలి రోజున ఆనవాయితీ వస్తున్నామని భక్తులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లాడి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లాడి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
వర్మశాల కిందకి
బ్రదర్ కూర్చోను సార్ ఇలా చూడండి సార్ సార్
మొత్తం డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఒకసారి వచ్చేయండి ఇమ్రాన్ ఇమ్రాన్ పోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు 4 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు నడుమ ఘనంగా నిర్వహించారు. బుజ్జిబాబును వివిధ శాఖల అధికారులు సత్కరించి కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడంపై సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు దాట్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు 4 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు నడుమ ఘనంగా నిర్వహించారు. బుజ్జిబాబును వివిధ శాఖల అధికారులు సత్కరించి కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడంపై సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు దాట్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి అందరూ ఇలా చూడండి. ఓకే సార్ ఓకే. అది మన ప్రేమ ఏంటి చూసుకోవడమే, మన ప్రేమ జాగ్రత్త చేసుకోవడం. ఇదేది ఎవరో చాలా వెనకాల కదా అవతల చూసింది అవతలకి ఓకే సార్ ఓకే. ఓకే ఓకే పెడతా చేయండి అలాగే ఓకే. మీరు అభిప్రాయం తీసుకోండి. అన్న కెమెరా తీవ ఎదురా. ఓకే సార్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఇక్కడ ఏం జరుగుతుంది?
ప్రేమ్ నాకు ఐడియా ఉందన్నా. పసంది ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే అన్న ఓకే సార్ ఈ మొబైల్ పక్కకు తీయాలి తమ్ముడు ఓయ్ బాబు రే చిన్న ఎక్కడా మరి వెనకాల రే ప్రేమ రే ప్రేమలోకి వచ్చి ఓకే ఎన్నిసార్లు తీసినా కానీ మమ్మల్ని పెడతలేదు మీరు. పెడతాను సార్ ఈసారి కంపల్సరీ పెడతాను. మీరు ఎక్కండి సార్ పైకి సార్ ఎక్కండి పెడతాను. మొబైల్స్ అవ్వట్లేదు అన్న ఓకేనా అమ్మ సెల్ ఎవరు చూడండి. ఓకే ఓకే వీడియో ఆన్ చేసి ఫోటో కమిషనర్ గారు ఎలా చూడండి. బాబు వచ్చండి. ఆయన కమిషనర్ చేయడ్డు వచ్చేస్తుంది సార్. ఏమండి మీరు కొంచెం ఏమండి ఫోటో కట్టి వచ్చేస్తారా? సార్ ఓకే సార్.
इसरा सरी जोड़ो నేను పంపిస్తాను సార్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ల సమైక్య అధ్యక్షులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అభిమానులకు తెన్నేటి విందును ఏర్పాటు చేశారు. మండల పలు ప్రాంతాల నుంచి అభిమానులు హాజరై మోపూరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మోపూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ల సమైక్య అధ్యక్షులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అభిమానులకు తెన్నేటి విందును ఏర్పాటు చేశారు. మండల పలు ప్రాంతాల నుంచి అభిమానులు హాజరై మోపూరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మోపూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు. బండరే ఇలా ఎదరా వెనకెళ్ళిందిరా అలా ఉండేది కావద్దు మాయా అందులో ఉన్నాడు బండి బండ ఇలా చూడు ఏం మాయలా ఒకసారి అలా బాగా కొంచెం అనుకుని ఆయన కనబడతారు సీనియర్ అలా కొంచెం పొద్దున్న టీవీ చూసుకోండి. అలా ఇల్లు అక్కడ నుంచో ఇక్కడ ఎందుకు అక్కడ నుంచో వెళ్ళి ఒకే గతులు బాగుంటారు ఇవన్నీ సెపరేట్ గతులు ఇవన్నీ అయిపోతుంది. ఎన్నగలరా అలాగే ఇక్కడ నువ్వు ఎద నుంచి పర్లేదురా పొట్టి ఉన్నావు కదా ఎద నుంచి పర్లేదు
రైస్లు పడమ్మా సార్ రైస్ అంట రైస్ ఏమంటారా చికెన్ అంటే ఏంటి రైస్ అంట ఎక్కడ ఏం కావాలండి రసం వేసుకోపోయి రసం బాగుంటుంది వాడుండి మీద చూడమ్మా జిల్లా తాళరేవు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంబీపీ రాయుడు, సునీత గంగాధర్ న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఒకరికొకరు ఉత్సాహంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ కె సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంబీపీ రాయుడు, సునీత గంగాధర్ న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఒకరికొకరు ఉత్సాహంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ కె సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ కార్యక్రమం మీ ఆఫీస్లో ఈ కార్యాలయంలో అడుగుపెట్టి ఒకనాడికి నన్ను నా కళ నెరవేరింది. ఎంపీడీఓగా రిటైర్ అవ్వాలనుకున్నాను. మరి అది ఆ ప్రమోషన్ పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తే ఏమైనప్పటికీ కూడా ముందుగానే ఎంపీడీఓ స్థానంలో కూర్చోబెట్టి నన్ను ఆశీర్వదించినందుకు మా ఎంపీపీ గారికి, మా జిల్లా అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీ ఎమ్మెల్యే వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి సహకారాలతో ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. మీ అందరూ సహాయ సహకారం కావాలని అందిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. టిల్లపూడి అభిమానులతో పాటు సచివాలయం సిబ్బంది టిల్లపూడికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలను పంచిపెట్టారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. టిల్లపూడి అభిమానులతో పాటు సచివాలయం సిబ్బంది టిల్లపూడికి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలను పంచిపెట్టారు. అందరూ ఇలా చేయండి, అవి కూడా లైక్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ సెక్రటరీ గారు, మరి మన సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే మరి మన సచివాలయం అంతా కూడా ఎంతో చక్కగా నడుస్తూ ఉంది. మరి ఇంకా మన కొత్త సంవత్సరం అలాగే మన గ్రామం అభివృద్ధి చెందడానికి
అందరూ సచివాలయ స్టాఫ్ కానీ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ మన ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకి మనం ఇక్కడ మన పంచాయతీలోకి ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఈ పని సరిగ్గా చేయలేదు ఇలా చేయలేదు అన్నది ఎక్కడ కూడా స్టాఫ్ మీద మనకి ఎటువంటి బ్యాడ్ లేదు. అలాగే మన సచివాలయం కానీ మరి గతంలో వాలంటీర్లు కూడా ఎవరు కూడా ఇబ్బంది ఏమి లేకుండా జరిగింది. మనకి ఇంకా మాకైతే ఇంకా సంవత్సరం 2 నెలలు ఉంది. ఈ సంవత్సరం 2 నెలలు కూడా చక్కగా మీ అందరూ కోఆపరేషన్తో మరి ఈ పంచాయతీ చక్కరంగా మరి 2025 కూడా నడిపినాం. అంతా కూడా గ్రామ ప్రజలందరూ బాగోవాలి, అలాగే మీ అందరూ బాగోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం లక్ష్మీదేవి లంక మురమల్ల బ్రిడ్జ్ వద్ద 3 అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ముమ్మడివరం పోలీసులు. 3 నేరస్తుల నుంచి మొత్తం 7 కేసుల్లో గాను 277.1 గ్రాము గోల్డ్, 1.215 కేజీ సిల్వరు, 2 బైక్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 23,30,000 చోరీ చత్తు పట్టుబడ్డ నేరస్తులపై ముమ్మడివరం స్టేషన్లో పరిధిలోని 2 కేసులు, ఐనవిల్లి స్టేషన్లో 1 కేసు, పామర్రు స్టేషన్లో 1 కేసు, ఏలూరు జిల్లా చేబ్రోలు స్టేషన్లో 1 కేసు, ఉండ్రజవరం స్టేషన్లో 1 కేసు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్లో 1 కేసు నమోదై ఉన్నట్లు వెల్లడించిన అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్ కె ప్రసాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం లక్ష్మీదేవి లంక మురమల్ల బ్రిడ్జ్ వద్ద 3 అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసిన ముమ్మడివరం పోలీసులు. 3 నేరస్తుల నుంచి మొత్తం 7 కేసుల్లో గాను 277.1 గ్రాము గోల్డ్, 1.215 కేజీ సిల్వరు, 2 బైక్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 23,30,000 చోరీ చత్తు పట్టుబడ్డ నేరస్తులపై ముమ్మడివరం స్టేషన్లో పరిధిలోని 2 కేసులు, ఐనవిల్లి స్టేషన్లో 1 కేసు, పామర్రు స్టేషన్లో 1 కేసు, ఏలూరు జిల్లా చేబ్రోలు స్టేషన్లో 1 కేసు, ఉండ్రజవరం స్టేషన్లో 1 కేసు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్లో 1 కేసు నమోదై ఉన్నట్లు వెల్లడించిన అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్ కె ప్రసాద్. ఇలాంటి మంచి చక్కటి ఉద్యోగాన్ని మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐస్ సిబ్బంది, ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఐపురం సిబ్బంది అందరూ కూడా చాలా క్రైమ్ పార్టీ కూడాను బాగా కష్టపడి పనిచేసి కేసు డిటెక్ట్ చేశారు. వాళ్ళందరినీ మీ సమక్షంలో వారిని అభినందించడం జరుగుతుంది. మా ఎస్పీ గారు కూడా వారిని అభినందించారు. సో ఈరోజు అరెస్ట్ అయినటువంటి ఈ ముద్దాయిల్ని రేపు రిమాండ్ రిపోర్ట్తో ముమ్మడివరం కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, దయచేసి అందరూ కూడాను సీసీ కెమెరాలు పెట్టుకోండి పర్సనల్ ఇళ్లలో. మనకి ఏదైనా నేరం జరిగిందంటే ఎవిడెన్స్ దొరకడం చాలా కష్టం. మనకి అన్ని చోట్ల మనకి ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్ దొరకాలని లేదు. మనకి ఏ రకంగా మనం ఎన్ని రకాల ప్రతి దొంగలు అన్న వాళ్ళ ట్రేసెస్ మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు. మనకి ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి వచ్చేస్తే మనం పట్టుకోవడం చాలా కష్టం, అన్లెస్ ఎవరో కూడా ఐడెంటిఫై చేస్తే తప్ప. కాబట్టి దానికి మనకు కేవలం ఆధారాలు మాత్రమే మనం దొంగలు పట్టిస్తాయి. కాబట్టి అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకోవడం వలన నేరాలు కూడా నిరోధించబడతాయి. సీసీ కెమెరాలు చూసి దొంగలు రారు, అక్కడికి దొంగతనాలు జరగవు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ మనకి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటి ద్వారా అందరినీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని కోరుతున్నాము. ముమ్మడివరం పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలను కూడా విరివిగా సీసీ కెమెరాలు పెట్టాలని కోరుతున్నాము. అలాగే ఎవరైనా ఇల్లు ఏదైనా వదిలిపెట్టి రేపు రాబోయే పండగ కానీ దేనికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా మాకు పోలీసులు తెలియపరిస్తే కనుక మా దగ్గర లాక్అవుట్ మానిటరింగ్ సిస్టమ్ LHMS అని ఉంటుంది. అది దాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ఎవరైనా ఇంట్లోకి లేట్ నైట్, మిడ్ నైట్ ఎవరైనా వస్తే వెంటనే అలర్ట్ మెసేజ్ మాకు వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా ప్రజలు వాడుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యొక్క విలువ 23,30,000. సో మనకి మంచి నేరస్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ జరిగింది. రేపు ఉదయం వాళ్ళని కోర్టులో పెట్టడం జరుగుతుంది. నేరస్తుల్ని మనం బాగా కేసులు దర్యాప్తు చేసి ముద్దాల్ని పట్టుకోవడమే ప్రివెన్షన్. నేరం జరగకుండా మనం ప్రివెన్షన్ తిరుగుతాము, వాళ్ళ కోసం నైట్ బీట్లు తిప్పుతాం.
దానికంటే అత్యుత్తమైంది అంటే ముద్దాయిల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి బంగారం అది రికవరీ చేసి వాళ్ళని జైలు శిక్ష. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ గోడారికుంట నివాసంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే నానాజీకి పూలమాలలు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరారు. గత వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అస్థిరత్వంలోకి పోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధుల పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా జన సైనికులు నిత్యం ప్రజల్లో ఉంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ గోడారికుంట నివాసంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే నానాజీకి పూలమాలలు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరారు. గత వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అస్థిరత్వంలోకి పోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధుల పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా జన సైనికులు నిత్యం ప్రజల్లో ఉంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ రెడీ రెడీ రెడీ. ఒకసారి ఇటు సార్, ఇటు ఇటు ఇటు. ఓకే 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 రెడీ రెడీ రెడీ. హలో ఓకే సార్, ఓకే సార్. సార్ గురుగారు ఒకసారి రెడీ కొంచెం బ్యాక్. ఓకే. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా ఇవాళ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ నూతన సంవత్సరం అస్థిరపరిచినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం తిరిగి గాడిలోకి తీసుకొస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజల ఆ నమ్మకం ఉన్నంతసేపు, ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నంతసేపు ప్రతి పని కూడా పాజిటివ్గా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ హస్తగత చేసేసినటువంటి ఈ రాష్ట్రాన్ని దివ్యశోభరంగా వెలిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పి మరీ ఆశిస్తున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.